డ్రైవర్గా సెలెక్ట్ అవ్వాలంటే కలర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కండక్టర్కి డ్రైవర్కి కూడా ఇద్దరికి చేస్తారు. అది హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన యూట్యూబ్ ఛానల్లో చాలా మట్టుకు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కొంచెం చేసుకుంటున్నారు. సరే, నేను ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే, మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీలో కానీ కంప్లైంట్లు వస్తే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందని చాలామందికి తెలియదు. ప్యాసింజర్ ఆపినప్పుడు ఆపకపోతే ఆయన కంప్లైంట్ చేస్తే మన మీద వారం 10 రోజులు డ్యూటీ అయితే ఇవ్వరు. తర్వాత మనం వెళ్ళి వాళ్ళని బతిమాలుకోవాలి. అదే రిక్వెస్ట్ చేసుకుంటే ఏమైనా ఒక 10 రోజుల్లో డ్యూటీ మళ్ళీ ఇస్తారు. ఎవరైనా ప్యాసింజర్ ఎక్కి జారిపోయినా లేకపోతే ఏమైనా గొడవ జరిగినా అదంతా కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. డ్యూటీకి రాగానే మనకి ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ డ్యూటీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మొత్తానికి అసలు ఇంకా వాళ్ళని అయితే డిబార్ చేసేస్తారు కూడా, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమైనది. సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్లో ఎవరైనా వీడియో తీసి డిఎంకి పంపినా ఇంకంతే మన చరిత్ర అయిపోయినట్టే. ఇంకా లైఫ్లో మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ బస్సు స్టీరింగ్ కూడా పట్టుకునే అవకాశం అయితే మనకు ఉండదు. ఇంకా మన చరిత్ర అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీ బస్సులో రాస్తారు, బస్ స్టాండ్లో రాస్తారు, బస్సు వెనకాల రాస్తారు. ఇలా ఎందుకు ఇస్తారంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమని. మన బస్సులో 100 మంది ఉంటారు కాబట్టి వాళ్ళని క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేర్చాలని చెప్పేసి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఏదనేది అయితే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా అయితే అమలు చేస్తారనమాట. మన ఈ ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తూ ఉంటాం సెల్ ఫోన్ డ్రైవింగ్. వాళ్ళందరినీ కూడా ఇంకా ఎటువంటి ఏ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకోకుండా వీళ్ళు బ్యాన్ అయితే అయిపోతారు. ముఖ్యంగా మా డ్రైవర్ సోదరులు చాలా మటుకు సెల్ ఫోన్ అవాయిడ్ చేస్తారు, మాట్లాడరు. ఇట్లా డిపోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం తప్ప మిగతా టైంలో డ్రైవింగ్లో మాట్లాడడం. ఒకవేళ ఏదైనా మా డిఎం నుంచి కానీ ఆర్టీసీ సంస్థ నుంచి ఏమైనా ఫోన్ వస్తే బండి పక్కకి పెట్టి మాట్లాడుకోవడం తప్ప ఇంక చేసే అవకాశం ఏమి ఉండదు. జనాలు మా బస్సుకి కెపాసిటీ మించి ఉంటే ఫుట్పాత్ మీద ప్రయాణం చేయొద్దని చెప్తాము. దిగేటప్పుడు కూడా అక్కడ కనిపిస్తుంది మీకు ఫుట్పాత్ మీద ప్రయాణం ప్రమాదకరమని. ఇక్కడ ఫుట్పాత్ మీద జారి పడితే కండక్టర్కి డ్రైవర్కి ఇద్దరికి బాధ్యత ఉంటుంది. అందుకనే కండక్టర్ గారు కానీ డ్రైవర్ కానీ లోపలికి వెళ్ళండి, ఎవరు ఫుట్పాత్ మీద చేయొద్దని చెప్తాం. ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత చాలా మట్టుకు ఫుట్పాత్ మీద ఎక్కువగా జనాలు ప్రయాణం చేస్తున్నారు. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటని చెప్పాను కదా. ఇప్పుడు మెడికల్ ప్రాసెస్ చెప్తా. మెడికల్ అనేది మనకి పెద్ద డిపో ఏది ఉంటే అక్కడికి పంపిస్తారు. అక్కడ ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ మేడం గారు కానీ డాక్టర్ గారు సార్ కానీ ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత మన యూరిన్ శాంపుల్ తీసుకుంటారు. దాని తర్వాత మన హైట్ కొలుస్తారు. దాని తర్వాత మనకి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది ఏంటి అనేది చెక్ చేస్తారు. ఇవి చెక్ చేసిన తర్వాత మనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన హైట్ సరిపోయింది, ఓకే, మన సిపిఆర్ సరిపోయింది, షుగరు, మూర్ఛ, బీపీ ఇవన్నీ ఏమీ లేవు అనుకున్న తర్వాత మనకి డాక్టర్ గారి దగ్గరికి అయితే మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఐ టెస్ట్ చేస్తారు. ఐ టెస్ట్ అనేది చాలా చిన్న అక్షరాల వరకు కూడా చూపిస్తారనమాట. ఇప్పుడు నా రీల్లో రికార్డ్ అవుతుంది కదా, ఇప్పుడు 1 మినిట్ అయిందనమాట. ఇలా ఇంత చిన్న అక్షరాలు కూడా మనకు కనబడాలి. అలా 2 కళ్ళు కూడా ఒక కన్నుకి ఇలా అడ్డం పెట్టి ఈ కన్ను చెక్ చేస్తారు. మళ్ళీ ఈ కన్ను కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కన్ను ఇలా ఆపి మళ్ళీ ఈ కన్ను చెక్ చేస్తారు. మొత్తం అంతా ప్రాసెస్ అయిన తర్వాత డ్రైవర్గా సెలెక్ట్ అవ్వాలంటే అత్యంతగా ముఖ్యంగా కలర్ టెస్ట్ అనమాట. కలర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కండక్టర్కి డ్రైవర్కి కూడా ఇద్దరికి చేస్తారు. అది దాంట్లో మనం ఎల్లో, రెడ్, ఆరెంజ్ ఈ 3 కలర్లు ఉండొచ్చు, ఇంకా 4-5 కలర్లు ఉండొచ్చు. ఈ కలర్ టెస్ట్లో పాస్ అవుతూనే మనకి ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ ఇలా మనకి జాబ్ ఇస్తారన్నమాట డ్రైవర్ కింద. లేకపోతే నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇంకా కలర్ బ్లైండ్ అనేది చాలా ప్రమాదకరం. కలర్ బ్లైండ్ అనేది ఒక్కసారి అది ప్రూవ్ అయిందంటే ఇంకా మనం చేసేది ఏముండదు. ఇంకొక ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కలర్ బ్లైండ్ ఉందా లేదా అనేది మీరు ముందే కంటి హాస్పిటల్కి చెక్ చేసుకొని అప్పుడు డ్రైవర్ కింద వెళ్ళాలనుకుంటే రండి. సరే, మీకు ఏమైనా ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్లు తెలియచేయండి. నేను మీకు చెప్పడానికి 100% ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.